హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోస్లో మనం ల్యాడర్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో కూడా ఇంకొక ల్యాడర్ ఫ్రిక్షన్ మోడల్ సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. ఫ్రిక్షన్ నుంచి జనరల్గా ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ల్యాడర్ ఫ్రిక్షన్ నుంచి క్వశ్చన్ అడగొచ్చు, వెడ్జ్ ఫ్రిక్షన్ నుంచి క్వశ్చన్ అడగొచ్చు, లిమిటింగ్ ఫ్రిక్షన్ నుంచి కూడా క్వశ్చన్ అడగొచ్చు. సో ఈ వీడియోలో ల్యాడర్ ఫ్రిక్షన్ మీద మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చదువుతాం. ల్యాడర్ వెయిట్ ఇచ్చారు 500 న్యూటన్స్. ఓకే, సో ఇలా ఒక ల్యాడర్ నేను ఇక్కడ రెడ్ కలర్లో డ్రా చేశాను కదా, ఇది ల్యాడర్ ఈ వాల్కి ఫ్లోర్కి సపోర్ట్తో రెస్ట్ అవుతుంది. ఓకే, ల్యాడర్ ఏబీ వెయిట్ ఎంత ఇచ్చారు? 500 న్యూటన్స్ ఇచ్చారు. సో వెయిట్ ఎప్పుడు మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి డౌన్వర్డ్స్ చూపించాలి కాబట్టి ఈ పాయింట్ ఈ ల్యాడర్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనుకుందాం. సో నేను దాన్ని సి అనుకుంటున్నాను, సితో రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి వెయిట్ ల్యాడర్ వెయిట్ 500 డౌన్వర్డ్స్ చూపించారు. ఓకే, నెక్స్ట్ మ్యూ బిట్వీన్ గ్రౌండ్ అండ్ ల్యాడర్. మ్యూ అంటే మనకు తెలుసు, ఫ్రిక్షన్ టాపిక్లో మనం ఆల్రెడీ చెప్పుకుంటూనే వచ్చాం ప్రీవియస్ వీడియోస్లో. మ్యూ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఓకే, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏ సర్ఫేసెస్కి ఇచ్చారు? ఇక్కడ గ్రౌండ్ అండ్ ల్యాడర్. గ్రౌండ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. గ్రౌండ్కి ల్యాడర్కి అంటే ఏ దగ్గర. ఓకే, ఏ దగ్గర కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎంత? 0.25. ఓకే, సో మ్యూ బిట్వీన్ వాల్ అండ్ ల్యాడర్ ఈక్వల్ టు మ్యూ బి అంటే వాల్కి ల్యాడర్కి మధ్యలో ఉన్న కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అదెంత ఇచ్చారు? 0.4. ఓకే, మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే మనకి ఫ్రిక్షన్ ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ ఎన్. ఓకే, ఇందులో ఎఫ్ అంటే ఫ్రిక్షన్, మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఎన్ అంటే నార్మల్ రియాక్షన్. ఓకే, సో ఈ ఫార్ములా వేసేటప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అవసరం అవుతుంది. ఓకే, సో అందుకని మనకి క్వశ్చన్లో ఇచ్చేసారు కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇప్పుడు ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఏ మ్యాన్ ఆఫ్ వెయిట్ 600 న్యూటన్స్ స్టాండింగ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 మీటర్ ఫ్రమ్ బి. ఇక్కడ అదర్ ఎండ్ ఆఫ్ ద ల్యాడర్ బి ఉంది కదా, ఈ బి దగ్గర నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ అంటే ఈ పాయింట్ని మనం సపోజ్ సి అనుకుందాం, సి కాదు డి అనుకుందాం. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ నుంచొని ఉన్నారు, ఆ పర్సన్ వెయిట్ ఎంత? 600 న్యూటన్స్. ఓకే, సో బి దగ్గర నుంచి 1 మీటర్స్ అన్నారు. బి దగ్గర నుంచి 1 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి ఉన్నారు ఆ పర్సన్. ఓకే, బి దగ్గర నుంచి 1 మీటర్ అంటే ఏ దగ్గర నుంచి ఎంత అవుతుంది? 5 మీటర్స్ అవుతుంది. ఎందుకని? ఈ టోటల్ ల్యాడర్ లెంత్ మనకి 6 మీటర్స్ ఇచ్చారు. ఓకే, సో అందుకని ఆ పర్సన్ వెయిట్ ఈ డి పాయింట్ దగ్గర నుంచి మనం డౌన్వర్డ్స్ చూపించాం 600 న్యూటన్స్. ఓకే, ఈ క్వశ్చన్ నేను ఈ డీటెయిలింగ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇన్ కేస్ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్లో మనకి ఎగ్జామ్లో ఒక్కొక్కసారి ఫిగర్ ఇవ్వకపోయినప్పుడు మనం ఈ ఫిగర్ అనేది మనమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన క్వశ్చన్ నుంచి మనమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగారు? డిటర్మైన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఎట్ విచ్ ద ల్యాడర్ మే బీ ప్లేస్డ్ వితౌట్ స్లిప్పింగ్. ఇక్కడ ఆల్ఫా అంటే ఇది యాంగిల్ మేడ్ బై ద ల్యాడర్ విత్ ఫ్లోర్. ఓకే, సో ఆల్ఫా అంటే ఇది. ఈ ఆల్ఫానే మనకి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ల్యాడర్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి అంటే ల్యాడర్ని అన్ని సపోర్ట్స్ నుంచి ఫ్రీ చేసేయాలి. ఓకే, సో ల్యాడర్కి ఇప్పుడు ఏ సపోర్ట్స్ ఉన్నాయి? ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ ఫ్లోర్ ఉంది. ల్యాడర్ నుంచి వాల్ని రిమూవ్ చేసేయాలి, ఫ్లోర్ని రిమూవ్ చేసేయాలి. ఎందుకని? ఫ్రీ బాడీ డయాగ్రామ్ డెఫినేషనే అది. ఓకే, ఒక ఆబ్జెక్ట్కి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తుంటే ఆ ఆబ్జెక్ట్తో కాంటాక్ట్లో ఉన్న అన్ని సర్ఫేసెస్ రిమూవ్ చేసేసి ఆ సర్ఫేసెస్ ప్లేస్లో మనం ఫోర్సెస్ని రిప్రజెంట్ చేయాలి. ఓకే, అది ఎలా రిప్రజెంట్ చేయాలో ముందు చూద్దాము. ముందు ఇక్కడ ల్యాడర్ ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే ఓరియంటేషన్లో నేను ఇక్కడ కింద సపరేట్గా ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడానికి ఇట్లా ల్యాడర్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ హెడ్డింగ్ పెడుతున్నాను, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎఫ్బిడి. మనకి షార్ట్ ఫామ్ తెలుసు కదా, ఎఫ్బిడి అంటాము, ఎఫ్బిడి ఆఫ్ ల్యాడర్. ఎగ్జామ్లో ఇలా మెన్షన్ చేయాలి మనం, తర్వాత ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన ఈ 2 ఫోర్సెస్ 500, 600 మార్క్ చేద్దాం. సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ సి నుంచి డౌన్వర్డ్స్. వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్స్ చూపించాలి, వెయిట్ ఇంక్లైన్డ్గా అలా ఎలా చూపించకూడదు. ఎందుకంటే గ్రావిటీ ఆల్వేస్ యాక్ట్స్ డౌన్వర్డ్స్ కదా, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ కదా. సో వెయిట్ ఎప్పుడు డౌన్వర్డ్సే చూపించాలి. ఓకే, సో సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఈ పాయింట్ నుంచి వెయిట్ డౌన్వర్డ్స్ చూపించాను. నెక్స్ట్ ఈ పాయింట్ డి నుంచి ఆ పర్సన్ వెయిట్, ఒక పర్సన్ స్టాండ్ అయి ఉన్నారు కదా, ఆ పర్సన్ వెయిట్ డౌన్వర్డ్స్, అతని వెయిట్ కూడా మనం డౌన్వర్డ్సే చూపించాలి. అది ల్యాడర్ వెయిట్ అయినా పర్సన్ వెయిట్ అయినా మనం డౌన్వర్డ్సే చూపించాలి. సో 500 న్యూటన్స్ 600 న్యూటన్స్ మార్క్ చేసేసాం. నెక్స్ట్ కాంటాక్ట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మనం రియాక్షన్స్ చూపించాలి. ఓకే, ఇక్కడ 2 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈ ఫ్లోర్ లేదా ఈ గ్రౌండ్ ఈ ల్యాడర్తో ఏ పాయింట్ దగ్గర కాంటాక్ట్లో ఉంది?
ఓకే. సో ఏ పాయింట్ దగ్గర మనకు ఒక రియాక్షన్ వస్తుంది. ఎక్కడి నుంచి? ఈ గ్రౌండ్ నుంచి ఈ ల్యాడర్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఓకే. సో అంటే సపోజ్ ఇదిగోండి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇలా ఉంది కదా! ఇది ఫ్లోర్ కదా! ఇది ల్యాడర్. ఈ రెండిటిని సపోజ్ ఇలా దూరంగా డ్రా చేశాననుకోండి. ఈ రెండిటికి మధ్యలో ఒక రియాక్షన్ వస్తుంది. కామన్ రియాక్షన్. ఇది నార్మల్ రియాక్షనే. ఇది నార్మల్ రియాక్షనే. ఇదేంటి? న్యూటన్స్ థర్డ్ లా. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. 2 సర్ఫేసెస్ ఎప్పుడైతే కాంటాక్ట్‌లో వచ్చినాయో ఇక్కడ, ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఈ సర్ఫేస్ మీద నుంచి ఈ సర్ఫేస్ మీదకి ఒక రియాక్షన్ వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాం? ల్యాడర్‌కి డ్రా చేస్తున్నాం కాబట్టి ల్యాడర్ మీదకి గ్రౌండ్ నుంచి వస్తున్న రియాక్షన్ ఏదవుతుంది? ఇదవుతుంది. ఓకే. సో అందుకని మనం డైరెక్షన్ అప్వర్డ్స్ చూపించాలి. అప్వర్డ్స్ ఎందుకు చూపించాలి అంటే ఇక్కడ కాంటాక్ట్ ఉన్న సర్ఫేస్ పర్పెండిక్యులర్గా మనం రియాక్షన్ చూపించాలి. ఓకే. సో అందుకని ఇక్కడ ఏ దగ్గర నార్మల్ రియాక్షన్. ఓకే. నార్మల్ రియాక్షన్ నేను సఫిక్స్ ఏ రాస్తున్నాను. రీజన్ ఏంటి అంటే అది ఏ పాయింట్ కాబట్టి. ఓకే. నెక్స్ట్ అదర్ ఎండ్ దగ్గర బి ఇక్కడ ఉంది. ఓకే. బీతో కూడా సపోజ్ ఇక్కడ చూడండి, ఇలా ఫ్లోర్ ఉంది, ఇలా వాల్ ఉంది. ఈ వాల్ని ఈ ల్యాడర్ని ఇలా సపరేట్ చేశాను అనుకోండి. ఈ సపరేషన్ దగ్గర అంటే ఇక్కడ కాంటాక్ట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి ఒక కామన్ రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ ఎన్ఏ కానీ 2 డిఫరెంట్ సర్ఫేసెస్ మీదకి వస్తుంది. న్యూటన్స్ థర్డ్ లా. ఇప్పుడు మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ దేనికి వేస్తున్నాం? ల్యాడర్కి వేస్తున్నాం కాబట్టి మనం ఈ డైరెక్షన్లో వచ్చే ఫోర్స్ తీసుకోవాలి. అండ్ ఈ ఫోర్స్ ఎలా ఉంది? ఇక్కడ వచ్చిన ఈ వాల్కి పర్పెండిక్యులర్గా ఉంది. డైరెక్షన్ చూడండి. ప్రీవియస్గా ఏ దగ్గర మనం రియాక్షన్ వేసేటప్పుడు ఏకి పర్పెండిక్యులర్గా అప్వర్డ్స్ వచ్చింది. అంటే ఈ ఫ్లోర్కి పర్పెండిక్యులర్గా అప్వర్డ్స్ చూపించాం రియాక్షన్. తర్వాత ఇప్పుడు వాల్ దగ్గర వేస్తున్నాం కాబట్టి వాల్కి పర్పెండిక్యులర్గా. ఓకే. వాల్కి పర్పెండిక్యులర్గా వాల్ మీద నుంచి ల్యాడర్ మీదకి వస్తున్న రియాక్షన్ ఇది. ఓకే. సో అందుకని డైరెక్షన్ ఇటువైపు ఉంటుంది. ఎన్ అంటే నార్మల్ రియాక్షన్ బి. ఓకే. పాయింట్ బి. నార్మల్ రియాక్షన్ అని ఎందుకన్నాం? ఆ సర్ఫేసెస్కి పర్పెండిక్యులర్గా వేస్తున్నాం. సో అందుకని నార్మల్ రియాక్షన్ అంటారు. ఓకే. సో నార్మల్ రియాక్షన్స్ అంటే ఈ కాంటాక్ట్స్ దగ్గర వచ్చే రియాక్షన్స్ కూడా రిప్రజెంట్ చేసేసాం. ఇంకేం రిప్రజెంట్ చేయాలంటే మెయిన్గా రిప్రజెంట్ చేయాల్సింది ఫ్రిక్షనల్ ఫోర్స్. మనం ఫ్రిక్షన్ టాపిక్లో ఉన్నాం కాబట్టి మనం రిప్రజెంట్ చేయాల్సింది ఇంకా మిగిలిపోయింది ఫ్రిక్షనే. ఓకే. అది ఫ్రిక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే మనం డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే ల్యాడర్ ఎటువైపు స్లిప్ అవుతోంది అనేది ఐడెంటిఫై చేస్తే ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేసేయచ్చు. ఓకే. ఈ ల్యాడర్ 2 ఎండ్స్ దగ్గర కాంటాక్ట్లో ఉంది కదా. అప్పర్ ఎండ్ దగ్గర ఎటువైపు స్లైడ్ అవుతుంది? ల్యాడర్ డౌన్వర్డ్ స్లైడ్ అవుతుంది. జనరల్గా మనం కామన్ సెన్స్తో చెప్పేయచ్చు డౌన్వర్డ్ స్లిప్ అవుతుంది. ఓకే. ఇదే డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నట్టు. ఓకే. లోవర్ ఎండ్ దగ్గర ఎటువైపు స్లిప్ అవుతుంది? జనరల్గా స్లిప్పింగ్ అనేది ఇటువైపు, అంటే అది పైనుంచి కిందకి పడిపోతుంటే ఈ ఎండ్ దగ్గర ఎలా పడిపోతుంది? ఇలా పడిపోతుంది. సో ఇలా స్లిప్ అవుతుంది. సో బోత్ ఎండ్స్ దగ్గర స్లిప్పింగ్ డైరెక్షన్ చెక్ చేసుకోండి. ఆ స్లిప్పింగ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్. ఓకే. సో ఇటువైపు స్లిప్ అవుతుంటే ఇన్ కేస్ ఇటువైపు స్లిప్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటే అంటే మోషన్ ఇటువైపు ఇంపెండ్ అవుతుంటే దీనికి రివర్స్లో మనం ఫ్రిక్షన్ వేయాలి. ఓకే. ఈ అప్పర్ ఎండ్ బి దగ్గర డౌన్వర్డ్ స్లిప్ అవుతుంది కాబట్టి అప్వర్డ్స్ మనం ఫ్రిక్షన్ చూపించాలి. ఎఫ్ అవుతుంది. పాయింట్ బి కాబట్టి ఎఫ్ సఫిక్స్ బి అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ పాయింట్ ఏ దగ్గర టువర్డ్స్ లెఫ్ట్ స్లిప్పింగ్ జరుగుతుంది కాబట్టి డైరెక్షన్ ఎటువైపు మనం ఫ్రిక్షన్ చూపించాలి? టువర్డ్స్ రైట్. ఎఫ్ ఏ. ఓకే. సో ఫ్రిక్షన్ ఫోర్స్ కూడా 2 పాయింట్స్ దగ్గర మనం రిప్రజెంట్ చేసేసాం. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఇంకే ఫోర్సెస్ లేవు. దీంతో ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ వెయిట్స్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 2 పాయింట్స్ దగ్గర నార్మల్ రియాక్షన్స్ రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ 2 పాయింట్స్ దగ్గర ఫ్రిక్షన్ రిప్రజెంట్ చేసాం. ఓకే. సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యాక మనం ఈ ఫ్రిక్షన్ ఫోర్సెస్ రిప్రజెంట్ చేశాక ఈ ల్యాడర్ ఈక్విలిబ్రియంలో ఉందని కన్సిడర్ చేసుకొని ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయాలి. మనకి అవైలబుల్గా ఉన్న 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ ఏంటి? ఫస్ట్ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0, సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0. ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేసి మనం అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0నే సిగ్మా హెచ్ ఈక్వల్ టు 0 అని కూడా రాస్తారు కొంతమంది. నోటేషన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ సిగ్మా ఎఫ్వై ఈక్వల్ టు 0నే సిగ్మా వి ఈక్వల్ టు 0 అని కూడా రాస్తారు. ఇక్కడ సిగ్మా ఎఫ్ అంటే అన్ని హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకోవాలి. సిగ్మా హెచ్ అన్న అదే.
సిగ్మా FY అంటే అన్ని వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకోవాలి. సిగ్మా V అన్నా కూడా అదే. ఓకే. సో ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేద్దాం. ఫ్రీ బాడీ డయాగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సింది 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేయడం. ఓకే. సో నేను ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా Fx ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఈ ల్యాడర్ మీద ఉన్న ఫోర్సెస్కి అప్లై చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాజిటివ్ డైరెక్షన్లో ఉన్న ఫోర్సెస్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. డైరెక్షన్స్ ఇలా కన్సిడర్ చేసుకోవాలి. ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ ఎక్స్ తీసుకోవాలి, ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ ఎక్స్ తీసుకోవాలి, ఈ డైరెక్షన్లో ఉంటే పాజిటివ్ వై, ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ వై. ఇది జనరల్గా అందరికీ తెలిసే ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏమైనా ఫోర్సెస్ ఉన్నాయా? ఇక్కడ ఉంది, FA ఉంది. FA డైరెక్షన్ చూడండి, ఈ డైరెక్షన్ ఎలా ఉందో అలానే ఉంది. సో అందుకని FA ఫస్ట్. ఓకే, ఇది పాజిటివ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఏమీ లేవు. ఇక్కడ NB ఏ డైరెక్షన్లో ఉంది? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. ఈ డైరెక్షన్లో ఉంది చూడండి. సో అందుకని NBకి మైనస్ ఇవ్వాలి. సో FA మైనస్ NB ఈక్వల్ టు 0. ఓకే. FA అంటే ఎలా రాయొచ్చు? నేను ఇందాక చెప్పాను, F అంటే ఏమని చెప్పాను? µA NA అని రాయొచ్చు. ఎందుకంటే F అంటే µN కాబట్టి ఏ సఫిక్స్ తీసుకొని µA NA అని రాసుకుందాం. ఓకే. సో మైనస్ NB ఈక్వల్ టు 0. మనకి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ µA ఆల్రెడీ తెలుసు, 0.25 NA ఈక్వల్ టు NB. ఓకే. సో NB వాల్యూ మనకు వచ్చేసింది 0.25 NA. నెక్స్ట్ సెకండ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేద్దాం మనం. సిగ్మా FY ఈక్వల్ టు 0. సిగ్మా FY ఈక్వల్ టు 0. సో ఈ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అప్లై చేస్తే అన్ని వర్టికల్గా ఉన్న ఫోర్సెస్ చూడండి, ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? NA అప్వర్డ్స్ ఉంది, NA అప్వర్డ్స్ ఉంది. ఇక్కడ చూడండి, NA అప్వర్డ్స్ ఉంది. నెక్స్ట్ ఇంకా అప్వర్డ్స్ ఉన్న ఫోర్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, ఇక్కడ FB ఉంది. ఓకే. సో ప్లస్ FB. ఎందుకని? ఇది పాజిటివే, ఇది పాజిటివ్. ఎందుకని? ఈ రెండు అప్వర్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా అప్వర్డ్స్ ఉన్న ఫోర్సెస్ ఏమీ లేవు. నెక్స్ట్ డౌన్వర్డ్స్ ఉన్న ఫోర్సెస్ చూడండి, ఇక్కడ -500 -600. ఆ రెండింటికి మైనస్ ఎందుకు ఇస్తున్నాను అంటే అవి డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతున్నాయి. -500 -600 ఈక్వల్ టు 0. సో NA ప్లస్ FB అంటే µB NB. FAని µA NAగా ఎలా రాసామో FBని µB NBగా రాస్తున్నాను. 500 + 600 1100. సో రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది టోటల్. NA ప్లస్ µB వాల్యూ మనకి ఎంత వచ్చింది? స్టార్టింగ్లో 0.4 క్వశ్చన్లోనే ఇచ్చేశారు, 0.4. NB వాల్యూ మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. NB ఈక్వల్ టు 0.25 NA ఈక్వల్ టు 1100. ఓకే. సో ఇది సింప్లిఫై చేద్దాం. ఇది సింప్లిఫై చేస్తే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉంటే తీసుకోండి. 0.4 × 0.25, 0.4 × 0.25, 0.1. సో 0.1 NA ప్లస్ 1 NA అంటే 1.1 NA అవుతుంది. ఓకే. 0.1 వచ్చింది కదా, 0.1కి 1 యాడ్ చేస్తే ఎంత? 1.1 NA ఈక్వల్ టు 1100. సో NA ఈక్వల్ టు 1100 డివైడెడ్ బై 1.1. 1100 డివైడెడ్ బై 1.1. సో 1000 న్యూటన్స్. ఓకే. సో NA వాల్యూ వచ్చేసింది మనకి. ఈ NA వాల్యూని ఈ ఫస్ట్ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఏమైపోతుంది? NB ఈక్వల్ టు 1000 × 0.25 కదా, అంటే ఆబ్వియస్గా 250. ఓకే. సో 1/4 అన్నట్టు. సో NB వాల్యూ 250. ఓకే. సో ఫస్ట్ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అప్లై చేస్తే మనకి NA NB వాల్యూస్ వచ్చాయి, కానీ మనల్ని అడిగింది రాలేదు. మనల్ని ఏమడిగారు క్వశ్చన్లో? క్యాలిక్యులేట్ చేయమంది ఆల్ఫా. ఓకే. ఆల్ఫా మనం సింప్లిఫై చేయలేకపోయాం. సో ఇప్పుడు 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో మనకు కావాల్సింది రాకపోతే మనం ఆబ్వియస్గా థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్కి కూడా వెళ్ళాలి. దానిని మొమెంట్స్ ఈక్వేషన్ అంటారు. సో సిగ్మా M ఈక్వల్ టు 0. ఇదేమో ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ హారిజాంటల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇదేమో ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ ఈక్వల్ టు 0. ఇదేమో ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ మొమెంట్స్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడున్న ఫోర్సెస్ అన్నిటికీ మనం మొమెంట్స్ వేయాలి. ఇప్పుడు ప్రతి ఫోర్స్కి మొమెంట్స్ వేయాలి. ఓకేయా? సో మొమెంట్స్ వేయాలి అంటే మనకి మొమెంట్ సెంటర్ కావాలి. మొమెంట్ సెంటర్ అంటే ఏంటి? ఏ పాయింట్ నుంచి అయితే మనం మొమెంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో
ఆ పాయింట్ని మొమెంట్ సెంటర్ అంటారు. ఈ ల్యాడర్కి మనకి 2 పాయింట్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఏ బి. మనం ఏదైనా తీసుకోవచ్చు, కన్వీనియంట్గా ఉంటుందని నేను ఏ తీసుకుంటున్నాను. సో దాన్ని సఫిక్స్ ఇక్కడ ఎం సఫిక్స్ ఏగా రాస్తున్నాను. సో ఇప్పుడు థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఏమవుతుంది, సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు ఇది కూడా అప్లై చేద్దాం మనం. ఓకే, సో థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సిగ్మా ఎంఏ ఈక్వల్ టు 0, ఇది అప్లై చేస్తే ఎలా మొమెంట్స్ వేయాలో చూద్దాం క్లియర్గా. 1/1 ఫోర్స్కి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, మనం ఏ పాయింట్ని అయితే మొమెంట్ సెంటర్గా కన్సిడర్ చేసుకుంటున్నామో, ఇప్పుడు పాయింట్ ఏని మొమెంట్ సెంటర్గా కన్సిడర్ చేసుకుంటామని చెప్పాను కదా, ఈ పాయింట్ నుంచి వెళ్తున్న ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు. ఇది ప్రీవియస్ వీడియోలో కూడా నేను చాలా క్లియర్గా డిస్కస్ చేశాను. ఎందుకు ఉండదో నేను ఈ వీడియోలో కూడా మళ్ళీ మొమెంట్స్ వేస్తున్నప్పుడు చెప్తాను. ఓకే, ఏంటి, మొమెంట్ సెంటర్ నుంచి వెళ్ళే ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు. ఓకేయా, అది గుర్తుంచుకోండి. ఆ పాయింట్ ఎందుకో నేను మొమెంట్స్ వేస్తున్నప్పుడు చెప్పేస్తాను. సో ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, ఈ 2 ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు అనుకుంటే ఇంకెన్ని ఫోర్సెస్ ఉన్నాయి మన దగ్గర, 1 2 3 4 ఫోర్సెస్ ఉన్నాయి. ఈ 4 ఫోర్సెస్కి 1/1 మొమెంట్ వేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫోర్స్ సిచ్యువేషన్ ఇలానైనా ఉంది చూడండి మీరు. ఫస్ట్ 500 న్యూటన్స్ ఫోర్స్ ఈ ఏబీ ల్యాడర్కి సెంటర్ నుంచి యాక్ట్ అవుతుంది. ఓకే, మొమెంట్ అంటే డెఫినేషన్ ఏంటి, మొమెంట్ అంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫోర్స్ ఓకే, మన దగ్గర 500 న్యూటన్స్ అవైలబుల్గా ఉంది. మరి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి అంటే, అసలు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి అంటే, మొమెంట్ సెంటర్ నుంచి ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ వరకు తీసుకోవాలి. ఓకే, మొమెంట్ సెంటర్ ఏది, ఏ. ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ అంటే ఈ ఫోర్స్ ఉన్న డైరెక్షన్లోనే ఇలా కొంచెం ఎక్స్టెండ్ చేయండి అంతే. ఓకే, ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఏ నుంచి ఈ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫోర్స్ అంటే మనకి 500 న్యూటన్స్, ఈ డిస్టెన్స్ ఎలా వస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఓకే, ఏం చేయాలి, ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ జస్ట్ కొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఏ నుంచి ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం క్యాలిక్యులేట్ చేయగలమేమో చూడాలి. ఓకే, ఈ సిచ్యువేషన్లో క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబుల్ అవుతుందా, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే మనకు పాసిబుల్ అవుతుంది. ఓకే, ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి మనం, సపోజ్ సైన్ ఆల్ఫా ఏమవుతుంది మనకు, సైన్ ఆల్ఫాతో పని లేదు, కాస్ ఆల్ఫా తీసుకోండి. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ సమ్ ఏ అనుకుందాం, స్మాల్ ఏ అనుకుందాం. ఓకే, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 3, అప్పుడు ఏ ఎంత అవుతుంది, 3 కాస్ ఆల్ఫా. డిస్టెన్స్ వచ్చేసిందా, ఈ డిస్టెన్స్ మనం ఏ అనుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఆ డిస్టెన్స్ ఎంత వచ్చింది, 3 కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఈ 500 న్యూటన్స్ మొమెంట్ ఏమవుతుంది, 500 ఇంటూ 3 కాస్ ఆల్ఫా అవుతుంది. ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, మొమెంట్ సెంటర్ నుంచి ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ వరకు తీసుకోవాలి. ఓకే, సో ఈ ఫోర్స్ ఇక్కడ వరకు డిస్టెన్స్ 3 మీటర్స్ కాబట్టి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుంటే కాస్ ఆల్ఫా తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే a/3. సో a ఈక్వల్ టు 3 కాస్ ఆల్ఫా. ఇది క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా, కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా, అంటే క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే, క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా, కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా అనేది ఇప్పుడు మనం చెక్ చేద్దాం. మీరు జస్ట్ మొమెంట్ సెంటర్ మీద తమ్ము పెట్టండి. ఓకే, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఎటువైపు రొటేట్ అవుతుంది ఫోర్స్, ఎటువైపు రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో దీనికి ఈ ఫోర్స్ క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేయా, సో క్లాక్ వైజ్ మొమెంట్కి ఒక సైన్ ఇవ్వాలి, కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంట్కి ఒక సైన్ ఇవ్వాలి. క్లాక్ వైజ్ మొమెంట్కి నేను పాజిటివ్ సైన్ ఇస్తాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 500 న్యూటన్స్ ఫోర్స్కి మొమెంట్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 500 ఇంటూ ఏ కాస్ ఆల్ఫా అంటే 3 కాస్ ఆల్ఫా. క్లియరా. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ చూద్దాం. సెకండ్ ఫోర్స్ 600 న్యూటన్స్. ఇక్కడ 600 న్యూటన్స్ ఉంది కదా. ఓకే, ఈ 600 న్యూటన్స్ ఫోర్స్కి మొమెంట్ ఎలా వేస్తాం, సేమ్ ప్రీవియస్గా చెప్పినట్టే ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేయండి. ఓకే, ఏ నుంచి అంటే మొమెంట్ సెంటర్ నుంచి ఆ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ వరకు ఉన్న డిస్టెన్స్ కన్సిడర్ చేసుకోండి. ఇది బి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో ఈ బి కావాలి అంటే కాస్ ఆల్ఫా తీసుకోండి. ఓకే, సో కాస్ ఆల్ఫా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బి డివైడెడ్ బై హైపోటెన్యూస్ 5. ప్రీవియస్గా 3 ఉంది, ఎందుకని 500 న్యూటన్స్ ఫోర్స్ వరకు ఉన్న డిస్టెన్స్ 3 మీటర్సే. ఇప్పుడు 600 న్యూటన్స్ వరకు ఉన్న డిస్టెన్స్ 5 మీటర్స్. సో అందుకని
అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే b/5 అవుతుంది. సో b ఈక్వల్ టు 5 కాస్ ఆల్ఫా. సో ఇప్పుడు ఈ ఫోర్స్కి మొమెంట్ ఏమవుతుంది 600 ఇంటూ 5 కాస్ ఆల్ఫా. ఎందుకని ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 600 ఇంటూ 5 కాస్ ఆల్ఫా. ఇది క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా అనేది ఎలా చెక్ చేయాలంటే మొమెంట్ సెంటర్ మీద థంబ్ పెట్టండి, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఎటువైపు రొటేట్ అవుతుంది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. చూడండి క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది. ఓకే, సో అందుకని ఇది కూడా క్లాక్ వైజ్ మొమెంటే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ ఫోర్స్ కూడా. సో అందుకని దీనికి ప్లస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 600 ఇంటూ 5 కాస్ ఆల్ఫా. ఓకేయా. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్కి చూద్దాము, ఎన్బికి చూద్దాం మొమెంట్. ఓకే, సో ఎన్బి సిచ్యువేషన్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ కదా ఆల్ఫా ఉంది, మనకి ఆల్ఫా ఇక్కడ కదా ఉంది. ఓకే, సో ఎప్పుడైనా అంతే ఫోర్స్ ఎటువైపు అయితే ఏ డైరెక్షన్లో అయితే ఉందో ఆ డైరెక్షన్లో లైన్ ఆఫ్ యాక్షన్ గీసుకోండి. అంటే ఆ ఫోర్స్ని జస్ట్ ఆ లైన్ ఎక్స్టెండ్ చేయండి అంతే. ఇది ఎన్బి ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్కి మొమెంట్ సెంటర్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి. మొమెంట్ సెంటర్ నుంచి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ డిస్టెన్స్ అవుతుంది, ఈ డిస్టెన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ సపోజ్ సి అనుకుందాం. ఈ డిస్టెన్స్ దేనికి సిమిలర్గా ఉంది, మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయలేం కదా. ఈ డిస్టెన్స్ దేనికి సిమిలర్గా ఉంది, ఈ సైడ్కి సిమిలర్గా ఉంది, అంతేనా. సో ఈ సైడ్ వచ్చేస్తే మనకి ఈ సైడ్ వచ్చేసినట్టే, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసినట్టే. సో ఈ సైడ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలి, మనం ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ సైడ్ ఈ యాంగిల్కి ఆపోజిట్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం సైన్ ఆల్ఫా తీసుకోవాలి. ఓకే, సైన్ ఆల్ఫా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సి బై హైపోటెన్యూస్ 6. ఓకే, సో సి ఈక్వల్ టు 6 సైన్ ఆల్ఫా. సి ఈక్వల్ టు 6 సైన్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఎన్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత 6 సైన్ ఆల్ఫా. ఇప్పుడు క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా కౌంటర్ క్లాక్ వైజ్ మూమెంట్ ప్రొడ్యూస్ చేస్తుందా అనేది క్వశ్చన్. ఓకే, సో మూమెంట్ సెంటర్ మీద థంబ్ పెట్టండి, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఎటువైపు రొటేట్ అవుతుంది, ఇది ఎటువైపు రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది కాబట్టి దీనికి మైనస్ సైన్ ఇవ్వాలి. సో మనం ఇక్కడ మైనస్ అని రాసి ఈక్వల్ టు 0 రాస్తే ఇది జీరోకి అటు సైడ్ వెళ్ళిపోతే ఏమైపోతుంది, ఈక్వల్ టు అటువైపుకి వెళ్ళిపోతే ఏమైపోతుంది, ప్లస్ అవుతుంది. సో అందుకని నేను ఈక్వల్ టు పెట్టేసి డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ రాసేస్తున్నాను. ఓకే, సో ఎన్బి ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 6 సైన్ ఆల్ఫా. ఓకే, నెక్స్ట్ ఇదే వేలో ఇదే క్వశ్చన్లో మనం ఫోర్స్ ఎఫ్బి కూడా, ఎఫ్బి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఎఫ్బి. ఇదేనా ఎఫ్బి ఫోర్స్, ఇదేనా ఎఫ్బి ఫోర్స్. ఇప్పుడు ఈ ఎఫ్బి ఫోర్స్కి మొమెంట్ వెయ్యాలి అంటే ఎఫ్బి లైన్ ఆఫ్ యాక్షన్ ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఎఫ్బి లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఇది ఏ నుంచి, మనం ఏ నుంచి కదా మొమెంట్ సెంటర్ ఏ కదా, ఏ నుంచి ఎఫ్బి లైన్ ఆఫ్ యాక్షన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏది, ఇది. ఓకే, సో దీన్ని డి అనుకుందాం. ఓకే, డి కావాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఆల్ఫాకి డి పక్కన ఉంది కాబట్టి అడ్జసెంట్గా ఉంది కాబట్టి మనకు కాస్ ఆల్ఫా తీసుకుంటే సరిపోతుంది. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 6. సో డి ఈక్వల్ టు 6 కాస్ ఆల్ఫా. ఓకే, సో ఇప్పుడు ఈ ఎఫ్బి ఫోర్స్కి మొమెంట్ ఏమవుతుంది, ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ మొమెంట్ సెంటర్. ఓకే, సో ఎఫ్బి ఇంటూ 6 కాస్ ఆల్ఫా. ఇది క్లాక్ వైజ్ మొమెంటా కౌంటర్ క్లాక్ వైజ్ మొమెంటా అనేది ఇప్పుడు క్వశ్చన్. ఓకే, సేమ్ మొమెంట్ సెంటర్ మీద థంబ్ పెట్టండి ఇలా. ఓకే, ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ మీద ఇండెక్స్ ఫింగర్ పెట్టండి. ఇది కూడా ఎటు రొటేట్ అవుతుంది, కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో దీనికి ఇక్కడ మైనస్ వేయకుండా ఈక్వల్ టు గిట్ సైడే వేసేస్తున్నాను కాబట్టి ప్లస్ వేస్తున్నాను. ఓకే, సో ఎఫ్బి ఇంటూ 6 కాస్ ఆల్ఫా. క్లియరా. సో అన్ని ఫోర్సెస్కి మొమెంట్స్ వేసేసాం. ఇందాక చెప్పాను కదా ఏ ఫోర్సెస్ అయితే మొమెంట్ సెంటర్ నుంచి వెళ్తాయో ఆ ఫోర్స్కి మొమెంట్ ఉండదు అని చెప్పి. రీజన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, మొమెంట్ సెంటర్ ఏ నుంచి ఈ 500 న్యూటన్స్ ఫోర్స్కి సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. ఓకే, 600 న్యూటన్స్ ఫోర్స్కి ఏ నుంచి సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, ఎన్బి ఫోర్స్కి ఏ నుంచి సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది, ఎఫ్బి ఫోర్స్కి ఏ నుంచి సమ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉంది. కానీ ఎఫ్ఏఎన్ఏ ఫోర్సెస్ మొమెంట్ సెంటర్ నుంచే వెళ్తున్నాయి కాబట్టి వీటికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 0. సో
పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అయితే మొమెంట్ ఏమైపోతుంది? 0 అయిపోతుంది. ఎందుకంటే F ఇంటూ Dలో D 0 అయిపోతే మొమెంట్ కూడా 0నే అయిపోతుంది. అర్థమైందా? సో, అందుకని ఏ ఫోర్సెస్ అయితే మొమెంట్ సెంటర్ నుంచి వెళ్తాయో వాటికి మొమెంట్ ఉండదు. ఓకే, అది స్టాండర్డ్ స్టేట్మెంట్. ద ఫోర్సెస్ విచ్ పాస్ త్రూ ద మొమెంట్ సెంటర్ విల్ హ్యావ్ నో మొమెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ మొమెంట్ ఈక్వేషన్ చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. నేను ఇన్ డీటెయిల్డ్గా ఒక్కొక్క ఫోర్స్కి మొమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. సో 5 into 3 అంటే 1500 cos alpha, 1500 cos alpha plus 6 5 is 30. So 3000 cos alpha, 3000 cos alpha ఈక్వల్ టు NB వాల్యూ మనకి ఇందాక 250 న్యూటన్స్ వచ్చింది. సో 250 ఇంటూ 6 sin alpha, 250 ఇంటూ 6 sin alpha ప్లస్ FB అంటే మ్యూబీ NB. మ్యూబీ వాల్యూ ఎంత? మ్యూబీ వాల్యూ 0.4. ఓకే, 0.4 ఇంటూ NB 250 ఇంటూ 6 cos alpha. అంతే ఉంది, 6 cos alpha పైన. సో అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఓకే, సో ఇది సింప్లిఫై చేస్తే 3000 ప్లస్ 1500 అంటే 4000 cos alpha, 4000 cos alpha ఈక్వల్ టు 250 ఇంటూ 6 ఎంత? 1500 sin alpha ప్లస్ ఇక్కడ చూడండి 0.4 ఇంటూ 250 ఇంటూ 6 ఎంత? 600 cos alpha, 600 cos alpha. ఈ cos alpha టర్మ్స్ అన్నీ ఒక సైడ్కి తెచ్చేయండి. సో 4000 cos alpha మైనస్ 600 cos alpha అంటే 3400 అవుతుంది. 3400 cos alpha ఈక్వల్ టు 1500 sin alpha. నెక్స్ట్ sin alpha బై cos alpha అంటే ఈ 3400 ఇక్కడే ఉంచండి, 1500 ఇటు సైడ్కి తీసుకొస్తే డివైడ్ బై 15 అవుతుంది. ఈ sin alpha ఇక్కడే ఉంచి డివైడ్ బై cos alpha. సో tan alpha ఈక్వల్ టు 34/15, 34/15. సో 2.26 అవుతుంది. ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ వేస్తే షిఫ్ట్ tan ఇన్వర్స్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత? 66.19 ఆర్ 66.2 degrees. ఆల్ఫా ఈక్వల్ టు 66.2 degrees. ఓకే, సో మనకి సింప్లిఫై చేస్తే డిటర్మైన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా ఎట్ విచ్ ద ల్యాడర్ మే బీ ప్లేస్డ్ వితౌట్ స్లిప్పింగ్. అంటే ఈ ఆల్ఫా, ఈ ల్యాడర్ స్లిప్ అవ్వకుండా ఈ ఆల్ఫా ఎంత యాంగిల్లో ఉండాలి అంటే 66.2 డిగ్రీస్లో ఉండాలి. ఓకే, 66.2 డిగ్రీస్లో ఉంటే ఈ ఆల్ఫా అనేది స్లిప్ అవ్వదు. ఓకే, సో జనరల్గా ల్యాడర్ ఫ్రిక్షన్లో 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్తో మనకి ఏదైతే క్యాలిక్యులేట్ చేయమంటారో అది క్యాలిక్యులేట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. డెఫినెట్గా థర్డ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటే మొమెంట్స్ ఈక్వేషన్కి కూడా వెళ్ళాల్సిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే మొమెంట్స్ ఏ నుంచే తీసుకోవాల్సిన అవసరం లేదు, బి నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇన్ కేస్ మనం బి నుంచి తీసుకొని మొమెంట్స్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు బి నుంచి తీసుకుంటే ఈ 2 ఫోర్సెస్కి మొమెంట్ ఉండదు. ఓకే, ఎందుకంటే మనం మొమెంట్ సెంటర్ బీగా ఇన్ కేస్ అజ్యూమ్ చేసుకుంటే ఎఫ్బీకి ఎన్బి ఈ 2 ఫోర్సెస్కి మొమెంట్ అనేది ఉండదు. రిమైనింగ్ 4 ఫోర్సెస్ కంటే ఈ 4 ఫోర్సెస్కి మొమెంట్స్ వేయాలి అప్పుడు. ఓకేయా? సో ఎలా అయినా చేయొచ్చు, కన్వీనియంట్గా ఉంటుందని ఏ తీసుకున్నాను అంతే. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ మోడల్ ల్యాడర్ ఫ్రిక్షన్, ఎప్పుడూ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉండే మోడల్. ఈ 2 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అండ్ ఈ మొమెంట్ ఈక్వేషన్ కూడా చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్ వేసినా ఆన్సర్ అంతా రాంగ్ అవుతుంది. ఓకే, సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ మెక్ ల్యాడర్లో చెప్తున్నాము, ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో గుడ్ లక్.